నీళ్ళని తీసుకెళ్లే పని చేసుకొచ్చాడు. ఇది గతంలోనే రాజశేఖర రెడ్డి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అంతకుముందు అంజయ్ గారి హయాంలో ప్రారంభమైనటువంటిది పోతిరెడ్డిపాడుకు సంబంధించి అప్పట్లో లెక్క ఏంటంటే 11,000 క్యూసెక్కుల నీళ్ళని వాడుకోగలుగుతుంది, షిఫ్ట్ చేయగలుగుతుంది పోతిరెడ్డిపాడు. దాన్ని రాజశేఖర రెడ్డి 45,000 క్యూసెక్కుల నీళ్ళకి వాడుకునేందుకు వీలుగా ఆ పొక్కని అంటే ఇంత కాలవని ఇంత చేశాడు. పొక్క అంటారు అనమాట అక్కడ భాషలో. ఇంత కాలవని ఇంత చేశాడనమాట. అప్పుడు అది కృష్ణా డెల్టాకి ద్రోహం, నీళ్ళు అక్కడ లాగేసుకుంటున్నారంటూ అనవసరపు ఉద్యమాలు చేసింది, జలదీక్ష చేసింది చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమా వీళ్ళందరూ కలిసి బుద్ధ వెంకన్న ఏర్పాటు చేస్తే కృష్ణానది దగ్గర జలదీక్ష అంటూ హడావిడి చేశారు, విజువలైజ్ చేశారు ఫస్ట్ టైం. బట్ సాధారణ ప్రజలకి జలం గురించిన విషయాలు తెలియవు కాబట్టి సరిపోతుంది. కానీ రాయలసీమ వాసులకు ఆ లెక్క బాగా తెలుసు కాబట్టి రాయలసీమ ప్రజలు తెలుగుదేశాన్ని తిరస్కరిస్తూ వచ్చారు. 2014 అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుని ఉండాలి. మళ్ళీ అప్పుడు రాయలసీమలో పట్టించుకోలేదు వీళ్ళు. ఆ పోతిరెడ్డిపాడుని ఇంకా పెంచడం ఇదేమీ చేయలేదు. తర్వాత సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వచ్చాడు, కేసీఆర్ రెండోసారి అక్కడ గెలిచాడు. అప్పుడు వీళ్ళిద్దరూ కొన్ని లెక్కలు వేసుకున్నది ఏంటంటే కృష్ణలో ప్రతి ఏడాది కూడా 500 నుంచి 1000 టీఎంసీల నీళ్లు వృధా అవుతున్నాయి. ఇది నికర జలం కాదు. ఇది ఇప్పుడు కృష్ణాకి గోదావరికి ఉండే